హలో ఆల్ అండ్ వెల్కమ్ టు దైవ్యూ. తరుణ్ భాస్కర్ అండ్ విశ్వక్సేన్ అన్న మనకి అంటే దైవ్యూకి ఒక గిఫ్ట్ ఇచ్చారు. మన కోసం ఒక పర్సనల్ లెటర్ కూడా రాశారు. ఏం రాశారని చెప్పే ముందు అసలు ఈవెంట్ ఏంటి, అసలు తరుణ్ భాస్కర్ అండ్ విశ్వక్ ఉండే పార్టీలో దైవ్యూ ఏం చేస్తుంది? ఓన్లీ దైవ్యూ అయినా ఇంకెవరైనా వచ్చారా? ఈ ఈ నగరానికి ఏమైంది 2 గురించి మనకేం రివీల్ చేశారు? ఇవన్నీ ఈ రోజు వీడియోలో కాదు ఈరోజు వ్లాగ్లో తెలుసుకుందాం. ముందే చెప్పేస్తున్నా, మనకి వ్లాగింగ్లో ఇవన్నీ కొత్త అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు చేయలేదు, కానీ అలా సరదాగా మీకోసం ట్రై చేస్తున్నాం. ఈ నగరానికి ఏమైంది అనే మూవీ నాకు చాలా 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 ఇష్టం, మీకులాగే. ఇన్ఫ్యాక్ట్ మన ఈ నగరానికి ఏమైంది రిలీజ్ డే రివ్యూ సాయినాథ్ అనే ఇచ్చారు. ఈ రివ్యూ చూడండి, అప్పట్లోనే అల్ట్రా పాజిటివ్ అండ్ సపోర్టివ్ రివ్యూ ఇచ్చాం మనం. ఇంతకీ ఈ ఈవెంట్ ఏంటి అంటారా? వస్తున్నా అక్కడికి వస్తున్నా. ఇవన్నీ రిపీట్ అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు. అలా బస్సులో 3 పబ్ స్టోర్ ఖచ్చితంగా రావాలని మనకు కూడా ఇన్వైట్ వచ్చేసింది గాయస్. అందుకే ఇక్కడ ఉన్నాం మనం. యాక్చువల్లీ తరుణ్ భాస్కర్ జర్నీ నాకు ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది. మొన్న కూడా వాళ్ళ ఫాదర్ గురించి ఆయన చెప్పే క్లిప్ ఒకటి వైరల్ అయింది. వాళ్ళ ఫాదర్కి ఒంట్లో బాలినప్పుడు పెళ్లి చూపుల స్క్రిప్ట్ రాసా అన్నారు. తరుణ్ భాస్కర్ మీద లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు ఆయన స్టోరీ కూడా పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన పెట్టాలని ఏదో కాదులే, కానీ మాకు అనిపించింది ఫ్రాంక్గా చెప్పేశాం. కానీ వాళ్ళ అమ్మగారు అండ్ తరుణ్ రిలేట్ అవుతారని అస్సలు అనుకోలేదు. అండ్ ఈవెంట్కి వచ్చేసాం. మన తెలుగు క్రియేటర్స్ అందరూ వస్తున్నారని చెప్పారు. సాయినాథ్ యూఎస్లో ఉన్నారు. ఆయన ఇక్కడ ప్రస్తుతం లేరు కాబట్టి టీంని రిప్రజెంట్ చేసే పిఆర్ ఆదిత్య, గట్టిగా చెప్తే మనకి బయట ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. మహా అయితే కొంతమంది మేము పే చేశాను. మన పిఆర్ ఆదిత్యకి ఈవెంట్లో అందరూ తెలుసు. పర్సనల్గా మనం క్రియేటర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. అందరూ కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలానే చేశారు అండ్ మంచి ఫన్ కూడా చేశారు వీళ్ళు. అండ్ దెన్ కేమ్ అవర్ ఉప్పి ఫ్రమ్ ఈ నగరానికి ఏమైంది బ్రో, ఈసారి మిల్క్ షేక్స్ పట్టుకుని జోక్ కూడా వేశారు. ఈ మొత్తం ఈవెంట్లో నాకు నచ్చింది ఏంటి అంటే, ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరితో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యారు. ఉప్పి బ్రోని ఇంతకీ గ్యాప్ వచ్చింది కదా, బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ నేర్చుకున్నారా అని అడిగారు. దట్ వాస్ ఫన్నీ. ఆయన అది చెప్పలేదు, కానీ ఒక మంచి పాయింట్ అయితే చెప్పారు. ఈఎన్ఈ 2కి ఫస్ట్ హాఫ్ వరకు ఒక రీడ్ ఇవ్వమని తరుణ్ అన్నారంట. స్క్రిప్ట్ అమేజింగ్గా ఉంది బ్రో అని చెప్పారు. ఈఎన్ఈ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి స్టార్ట్ అవబోతుందని అడిగాను సరదాగా. యా బ్రో, సేమ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. కంటిన్యూటీ ఉంటుందన్నమాట. అండ్ దెన్ కేమ్ అవర్ కౌశిక్ ఏకేఏ అభినయ్ గోమటం, ద మ్యాన్ హూ డజంట్ నీడ్ ఎనీ ఇంట్రొడక్షన్. బ్రో కూడా అందరితో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యారు. ఇన్ పర్సన్ మంచి డెప్త్ ఉన్న మనిషి అయినా. అండ్ ఎస్, నాకు ఈఎన్ఈలో పర్సనల్గా నచ్చే రోల్ కౌశిక్ అండ్ తన రియాక్షన్సే. మళ్ళీ కౌశిక్ని తెర పైన చూడడానికి వెయిటింగ్. అండ్ దెన్ కేమ్ అవర్ సైకో వివేక్ విశ్వక్సేన్ అన్న. బ్రో అలా షూట్ నుంచి వచ్చారు. ఫంకీ షూట్ ఎలా అవుతుందని అడిగాం. 70% దాకా వచ్చిందని చెప్పారు. ఇంతకీ బ్రో వచ్చింది కల్ట్ మూవీ షూట్ నుంచి అంట. అండ్ ఫుల్ ఫన్ మోడ్లో ఉన్నారు ఆయన. ఎంతైనా ఈఎన్ఈ టీం కదా, అలా వైబ్ అయిపోయారు అందరితో. అందరినీ పర్సనల్గా పలకరించి మాట్లాడారు. ఎస్, మనతో కూడా బాగా వైబ్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చింది మన తరుణ్ భాస్కర్. ఈయనతో ఇంటరాక్షన్కి ఎప్పుడైనా ఫన్ అయినా ఉంటుందండి. జోక్స్ క్రాక్ చేస్తారు, మోస్ట్లీ ఓపెన్ ఉంటారు. అలా మన టీం మెంబర్స్ని మంచిగా పలకరించారు. ఈ భయ్యా ఎవరో తనకి ఏదో గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తే నేను కూడా మీకు ఈఎన్ఈ టీ-షర్ట్స్ ఇస్తున్నా అని చెప్పారు. ఇక్కడ నుంచి ఇంకొక 2 పబ్స్. నెక్స్ట్ పబ్కి బస్సులో వెళ్ళాం. అందరూ క్రియేటర్స్ ఒకే బస్సులో. ఎవరో మ్యూజిక్ టేస్ట్ గట్టిగా ఉందన్నమాట. బస్సులో అన్ని పవర్ స్టార్ సాంగ్స్ ప్లే చేశారు. పవర్ఫుల్గా అయిపోయింది ఎన్విరాన్మెంట్ మొత్తం. తరుణ్ భాస్కర్తో ఈ మనిషి డాన్స్లు వేశారు. ఈఎన్ఈ పబ్ క్రాల్ అన్నందుకల్లా ఈ బస్సులోనే సగం ఫన్ చేశారు. ఈస్ దట్ క్లియర్ అని ఎవరు అరిచారు, కానీ ఈసారి అరిచింది మాత్రం కౌశిక్ కాదు. టీం మెంబర్స్ వచ్చిన అందరికీ సీట్స్ ఇచ్చి వాళ్ళు మాత్రం నుంచొని వచ్చారు. రెండో పబ్లో గేమ్స్ ఆడుకున్నాం. ఎవరికి పర్సనల్గా ఏం క్వశ్చన్స్ ఉన్నా వాళ్ళందరూ అడిగేశారు, చెప్పేశారు. మన తరుణ్ భాస్కర్తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఒకటే, ఈ నగరానికి 2 ఎలా ఉండబోతుంది అని చెప్పి. ఈఎన్ఈ 2 ఎమోషనల్ ఉంటుందని చెప్పారు తరుణ్ భాస్కర్. ఇంతే, ఇంకెక్కువ రివీల్ చేయరని చెప్పారు. ఈవెంట్ ఎంజాయ్ చేయండి, నైట్కి మంచి అనౌన్స్మెంట్ చూపిస్తా అని చెప్పి ఒక చిన్న సస్పెన్స్ అలా వదిలేశారు. ఫస్ట్ పబ్లో ఈఎన్ఈ టీంతో పాటు శుభ మూవీ టీం కూడా వచ్చింది. ఈ మూవీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. మా ఊరిని అయితే బాగా బ్యూటిఫుల్గా చూపించారు. సో చూడమని నేను రికమెండ్ చేస్తాను. ఇక్కడ ఈఎన్ఈ టీంతో మిత్రమండలి టీం జాయిన్ అయ్యారు. మన దర్శి అన్న కూడా వచ్చారు. అలా ఫుడ్ తినగానే మళ్ళీ బస్సులో ఇంకో పబ్ కి తీసుకుని వెళ్ళిపోయారు. థర్డ్ పబ్. యాజ్ ఓడ్ టు ఫ్రెండ్షిప్ కోసం మిత్రమండలి టీం ఈస్ గోయింగ్ టు లాంచ్ ఈఎన్ఈ 2. We're doing it, boys and girls, we're doing it. నేను ఇక మొత్తం డైరెక్షన్ యాక్టింగ్ చేయ. ఎవరైనా కానీ ప్రెస్ రిలీజ్కి కానీ ఆడియో ఫంక్షన్కి కానీ ఏదైనా వచ్చినారంటే నేను బిజీ ఉన్నా. నేను ఈఎన్ఈ 2 తీసుకున్నాను. 7 years నుంచి నన్ను అప్పుల లెక్క అడుగుతున్నారు. ఎక్కడ పోయినా కానీ
నన్ను ఇప్పుడు ఎక్కడైనా బయట కనిపిస్తాడు కానీ ఏంద్రా తీస్తలేవా అని. ఎందుకు తెలుసా? నేను కనిపియా. ఓకే, so handing it over to the Mitra Mandali team to launch the ENE2 motion poster. Before that, we have the man, the legend, Vivek Sagar. Vivek, this is unreal. Chikatpalli, Maradpalli, DD Colony, Chandanagar, మొత్తం స్టేజ్ మీద ఉన్నది. Dilshuk Nagar is also there. We're doing it. Vishwak, we're doing ENE2. We're doing it then. Venki, we're doing it. We're doing it. Yes, guys, we are doing ENE2. Let's hear some more cheers. ENE2 పోస్టర్ లాంచ్ చేశారు. ప్రియదర్శి, విష్ణు, అదే మన లడ్డు, జీవన్ రావు మీకు తెలుసు కదా, రాగ్మయ్యర్ అన్న, ప్రసాద్ బెహ్రా గారు, ఇలా అందరూ కలిసి పోస్టర్ లాంచ్ చేశారు. వివేక్ సాగర్ కూడా వచ్చారు. వివేక్ సాగర్ మ్యూజిక్ ఎప్పుడు కంపోజ్ చేసినా వెయిట్ చేస్తూ ఉంటాను ఆయన ఆల్బమ్స్ కోసం. పోస్టర్ చాలా బాగుంది. తరుణ్ భాస్కర్ లాంచ్ కి ముందు మనకే కాదు వచ్చిన అందరికి గిఫ్ట్స్ ఇచ్చారు. ఎస్, లోపల ఒక లెటర్ ఉంది అండ్ ఒక టీ షర్ట్ అండ్ గూడీస్ ఉన్నాయి. టీ షర్ట్ బాగుంది. లాస్ట్ టైం కీడాకోలాకి కూడా టీ షర్ట్ ఇచ్చారు. ఇంకా ఉంది బ్రో అంటే ఇది కూడా బాగుంటుంది చూడండి అన్నారంటే టీ షర్ట్ బాగుంటుంది చూడన్నారు. నాకు తెలిసి సినిమా కూడా బాగానే ఉంటుంది. ఓపెన్ చేశాక ఒక లెటర్ ఉంది. ఈ లెటర్ చాలా పర్సనల్ అనిపించింది. ఒక మేకర్ మమ్మల్ని అక్నాలెడ్జ్ చేసిన రోజులు ఉన్నాయి. బట్ దిస్ ఇన్ ఏ పబ్లిక్ ఈవెంట్. లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ. హే థాంక్యూ. When I first read the name of your page, I thought it was A-rated. Then I realized you are a cinephile like me. I think we are part of same film crazy family. You have been a massive support in my journey. I honestly thank you enough for that. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ టూ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇందులో ఏవైతే లైన్స్ ఉన్నాయో లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అవే మాటలు ఇన్ పర్సన్ చెప్పారు మాకు. అదే లెటర్లో కూడా రాసిచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. సినిమా మీద మాకున్న లవ్ ని అర్థం చేసుకున్నందుకు మీకు థ్యాంక్స్. ENE2లో మీమ్స్ ఇంకా గట్టిగా రావాలి. లాస్ట్ లో ఈ మూవీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం అని కాన్వర్జేషన్ లో అన్నారు. ఏముంది బాగానే చేస్తారు లేండి, మేమే నమ్మకం అని చెప్తే అలా భయపెట్టకండి బ్రో అని చెప్పారు తరుణ్. ఎస్, బ్లాగ్ లో నా ఫేస్ ఎక్కడ లేదు. మన టీమ్ ని రిప్రజెంట్ చేసే PR ఆదిత్య అండ్ ఫెలో కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. ENE టీమ్ క్యాస్ట్ అండ్ క్రూవే కాదు, మిగతా క్రియేటర్స్ కూడా స్వీట్ ఉన్నారు. అందరూ మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు. హ్యూమిలిటీతోనే మూవ్ అయ్యారు అందరూ. మీరు ఎప్పుడు మా సైడ్ ఆఫ్ స్టోరీ వినలేదు. బట్ ఈ 1 మిలియన్ తర్వాత ఎలా అయితే సాయన్న రివ్యూస్ ఇంకా పర్సనల్ ఉంటున్నాయో, థైవ్యూ నుంచి ఇంకొక కొత్త స్టెప్ అలానే తీద్దాం అనుకుంటున్నాం. అందులో భాగం ఇది కూడా. మేము చేసే ఏ ప్రయత్నమైనా ఎప్పుడు ఎంకరేజ్ చేసే సబ్స్క్రైబర్సే మా బలం, మా స్ట్రెంగ్త్. మీ వల్ల ఇక్కడి వరకు వచ్చాం. థైవ్యూలో మీరు ఇంకా ఏం చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ENE2 నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా చెప్పండి. ఈ నగరానికి టీమ్ హాస్పిటాలిటీకి థ్యాంక్స్. అండ్ సినీఫైల్స్ గా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్న సినిమా అది. Maybe I'm too nervous to tell the actual thing, but I haven't watched ENE as much as the other people have. I find it cringe all my work. So, one thing is Tamlama under, but I don't find it really interesting that I think that thing is close to my heart. Life until Nalguru friends story Nachapalli. I think it's coming of age. Emotional. Oh, humor? 100%. We find it funny, but maybe I'm a boomer and my jokes won't crack, I don't know. So that's it for the video, guys. If you like this video, please do subscribe to The View and hit the bell icon for more updates. Signing off, Team The View.